యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మరి మనందరినీ దాచి కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకే దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనకి ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎంత వ్యాధి రోగాలు ఉన్నప్పటికీ, మరి వాటి గురించి మరి ఆయనకు మొరపెట్టుకుంటేనంటండి ఆయన విడిపిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ బాధల్లో ఉన్నప్పటికీ మరి ఎప్పుడు కూడా ఆయనకు మొరపెట్టుకుంటేనే మనకు విడుదల, స్వస్థత అనుగ్రహిస్తుంది అనమాట అండి. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి పంపండి. చదివిన వారు దీవించబడతారు, మీరు పంపిన వారు ఆశీర్వదించబడతారు. ఒక్కసారి వాగ్దానాలు మరి వాగ్దానాలు బైబిల్ భాగాలు ఇలా చదువుకుంటూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ దినమంతా నిన్ను ఎంతగానో కాపాడుతావు అనమాట అండి. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, వాక్యమే నిన్ను కాపాడుతుంది, వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఇలాగా దేవుని యొక్క మాటలో ఒక చిన్న వాగ్దానాన్ని పట్టుకుని దాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేశారనుకోండి, మరి మీకు ఎంతగానో శ్రేయస్కరంగాను, ఆశీర్వాదకరంగాను, లాభకరంగాను, మేలుకరంగాను దేవుడు మీకు చూపిస్తాడనమాట అండి. ఎప్పుడు కూడా వాగ్దానాలని, వాక్యాలని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూనే ఉండాలి. అలా చేసినట్లయితే దేవుని దగ్గర నుంచి మనం ఫలాలు పొందుకోగలం అనమాట అండి. నువ్వు, నీ బిడ్డలు, కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఆయన దగ్గర నుంచి ఫలాలు పొందుకునేలాగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటూనే ఉండాలండి. అలా పొందుకున్నట్లయితే మరి నువ్వు ఎంతగానో దీవించబడే లిస్టులో నువ్వు ఉంటావు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా నువ్వు ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినము నువ్వు చేసే ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడుగా ఉంటాడనమాట అండి. అపాయం అనేది రానకుండా కాపాడతాడండి. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానము దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.